నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను సౌజన్య జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం కాంగ్రెస్ కు మంచి మైలేజ్ తీసుకొచ్చింది హస్తం పార్టీ రెండేళ్ల పాలనపై విపక్షాల విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి ఒక్క విజయంతో సమాధానం చెప్పారు బైపోల్లో గెలిచి చూపించాలని అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉందని నమ్ముతామని బీఆర్ఎస్ చేసిన సవాల్ను స్వీకరించిన రేవంత్ రెడ్డి పోరాడి విజయం అందుకున్నారు హైదరాబాద్లో కాంగ్రెస్కు పట్టు లేదని ఇక్కడ గెలవడం కష్టమే అని ప్రతిపక్షాలు విమర్శించినా ఆయన పట్టించుకోలేదు లోకల్ లీడర్ నవీన్ యాదవ్కు జూబ్లీహిల్స్లో మంచి పట్టు ఉండటం రేవంత్ వ్యూహాలు ప్లస్ కావడంతో కాంగ్రెస్ అఖండ విజయం సాధించింది ఇక జీహెచ్ఎంసీ స్థానిక ఎన్నికలను సైతం ఇదే జోష్తో నిర్వహించాలని రేవంత్ డిసైడ్ అయినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది అంతకుముందే కేబినెట్ను విస్తరించాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది జూబ్లీహిల్స్ విజయంతో నవీన్ యాదవ్ దశ తిరిగిందనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది రేవంత్ మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది రెడ్డి ముద్రను చెరిపేసుకునేందుకు కేబినెట్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ అయినట్టు తెలుస్తోంది ఇటీవల ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు మంత్రులను తప్పించి వారి ప్లేస్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధిష్టానం భావిస్తోందట బీసీలను కాంగ్రెస్తోనే కొనసాగించాలంటే వారికి ప్రాధాన్యత ఇవ్వడమే మంచిదని భావిస్తున్నారు వచ్చే స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు బీసీ నేతల్లో ఒకరికి డిప్యూటీ సీఎం ఇవ్వాలనే ఆలోచన కూడా చేస్తున్నారట ప్రస్తుతం 2 లేదా 3 మినిస్టర్స్పై వేటు వేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది వారి స్థానాలను భర్తీ చేసేందుకు బీసీలకే మంత్రి పదవులు ఇవ్వాలని అనుకుంటున్నారట అందులో నవీన్ యాదవ్ కూడా ఛాన్స్ ఉంటుందని ప్రచారం సాగుతోంది యువ నాయకుడు నవీన్ యాదవ్ కు ప్రయారిటీ ఇవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి జూబ్లీహిల్స్ హైదరాబాద్ కు హార్ట్ లాంటిది అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించడం ఖచ్చితంగా అడ్వాంటేజ్ అవుతుంది ఇక హైదరాబాద్లో నవీన్ యాదవ్కు చెందిన యాదవ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువే దాదాపు ప్రతి నియోజకవర్గంలో వారి ఇంపాక్ట్ ఉంది గతంలో టీడీపీ బీఆర్ఎస్ ప్రభుత్వాల్లో ఆ సామాజిక వర్గం నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రాతినిధ్యం వహించారు రేవంత్ మంత్రివర్గంలో మాత్రం యాదవ సామాజిక వర్గం వాళ్ళు లేరు అందుకే నవీన్ కు మంత్రి పదవి దక్కే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచిన గ్రేటర్లో మాత్రం బాగా వెనుకబడింది ఎంఐఎం సీట్లు మినహాయిస్తే జంట నగరాల్లో బీఆర్ఎస్ పార్టీనే డామినేట్ చేసింది ఇప్పుడు కాంగ్రెస్కు గ్రేటర్ హైదరాబాద్లో బలమైన లీడర్ అవసరం సామాజిక వర్గ దన్ను అంగబలం అర్ధబలం కూడా ఉన్న నవీన్ యాదవ్కు మించిన ప్రత్యామ్నాయం ఏముంటుంది పైగా నవీన్ కుటుంబం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు బంధువులే ఆయన తండ్రిపై ఉన్న కేసులు బ్యాక్గ్రౌండ్పై చర్చ ఉన్నప్పటికీ యువకుడైన నవీన్ యాదవ్కు ఉన్నత విద్యావంతుడనే ప్లస్ పాయింట్ ఉంది నవీన్కు మంత్రివర్గంలో చోటు కల్పించి గ్రేటర్లో కాంగ్రెస్కు పూర్వ వైభవం తీసుకొచ్చేలా చార్జ్ చేయాలని పార్టీ సీనియర్లు భావిస్తున్నారట సీఎంకు సన్నిహితంగా ఉండటం కూడా కంఫర్ట్గా ఉంటుందని ఆలోచన చేస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది చూడాలి మరి రేవంత్ మాస్టర్ ప్లాన్ ఎలా ఉంటుందో